పిఎం ఫసల్ బీమా యోజన 100 క్రాప్స్. ఇంకా మనకు ఇక్కడ ఏ రకంగా మనకు మనిషికి బీమా ఎల్ఐసియో, వస్తువులకు బీమా రైట్ జిఐసియో, అదే రకంగా మనకు ఎగుమతులకు బీమా ఈసీజీసీఓ, ఇలా అదే రకంగా వ్యవసాయానికి బీమా ఇలా పిఎం ఫసల్ బీమా యోజన. దీన్ని అమలు ఎవరు చేస్తారంటే ఇలా ఏఐసిఎల్ రైట్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వీళ్ళు వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు. అయితే ఇక్కడ దాదాపు 14 to 15 crore ఫార్మర్స్ ఉంటారు. దాదాపు 4.19 crore ఫార్మర్స్, అంటే ఇలా 25% కంటే ఎక్కువ ఫార్మర్స్ వ్యవసాయ బీమా కిందకి వస్తున్నది. గుడ్ న్యూస్ అనే విషయం ఉంది చెప్పుకోవాలి. అందుకోసం ఇది న్యూస్ రావడం జరిగింది. ఓకే, సో ఇది స్టార్ట్ అయితే ఇప్పుడు 2016లో ఫసల్ బీమా యోజన. దాదాపు 14 కంపెనీస్ ఇవి అమలు చేసిన విషయం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఏఐసిఏఎల్ అనేది లీడింగ్లో ఉన్న విషయం అర్థం చేసుకోవాలి. దీని కింద ఇవి పనిచేస్తున్న విషయం కూడా అర్థం చేసుకోవాలి. దాదాపు 100 క్రాప్స్ ఇందులో ఉన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. రైట్, ఓకే, ఇందులో ప్రీమియం లోపల 1.5% రబీ క్రాప్స్, 2.0% రైట్ ఖరీఫ్ క్రాప్స్, 5% కమర్షియల్ మరియు హార్టికల్చర్ క్రాప్స్. ఓకే, సో మిగిలిన యొక్క ప్రీమియం ఎవరు చెల్లిస్తారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50% ఈక్వల్ షేర్లో చెల్లిస్తున్న విషయాలు చేసుకోవాలి. రైట్, అదేవిధంగా ఇది 50-50 కాకుండా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోపల, హిమాలయ స్టేట్స్ లోపల 90 అనే విషయం అర్థం చేసుకోవాలి. సో మొత్తం మీద ఇవాళ పంటకు బీమా అనేది దాదాపు 4.19 crore ఫార్మర్స్ లబ్ధి పొందుతున్నారు. అయితే మనం పూర్తి ఫార్మర్స్ అంటే ఈ నెంబర్ను మనము 14.5 crore ఫార్మర్స్ తీసుకెళ్తే ఏంటంటే 100% ఇన్సూరెన్స్ వస్తే విషయం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.